కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి ప్రకటించడం జరిగింది. 1948 నుంచి 1951 మధ్య దీన్ని 4వ దశగా చెప్పుకుంటాం. సాయుధ పోరాటంలో దీన్ని 4వ దశగా చెప్పుకుంటాం. మొదటి మూడు దశలు ఒకసారి పరిశీలిద్దాం సాయుధ పోరాటానికి సంబంధించి. 1940 నుంచి 46 దాకా దీన్ని మొదటి దశ అంటాం. కమ్యూనిస్టులు బలోపేతం కావడం జరిగింది. సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు బలోపేతం కావటం ఈ దశలో జరిగింది. 1946 నుంచి 1947 జూన్ దాకా ఇదొక దశ, రెండో దశ. 1947 జూన్ నుంచి 1948 సెప్టెంబర్ దాకా ఇది మూడో దశ. ఈ మూడో దశలో మనం పోలీస్ చర్య, అదేవిధంగా హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో విలీనం చేయడం, ఈ ప్రక్రియ మొత్తం మనం మూడో దశలో చూసాం. ఇక 4వ దశ వచ్చరికి 1948 నుంచి సెప్టెంబర్ నుంచి 1951 అక్టోబర్ దాకా ఇది 4వ దశ. ఈ 4వ దశలో సాయుధ పోరాటం కొనసాగుతూనే ఉంది. అంటే పోలీస్ చర్య అనంతరం కూడా 4వ దశలో సాయుధ పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ సాయుధ పోరాటాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పడింది. కాబట్టి 3 లక్ష్యాలు, చాలా ఇంపార్టెంట్ లక్ష్యాలు ప్రభుత్వం ముందున్నాయండి. అందుకే మిలిటరీ పాలన అనేటువంటిది సహేతుకంగా భావించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందుకే మిలిటరీ పాలన కొనసాగించింది. సో ఎవరైతే ఈ సైనిక చర్యకి నాయకత్వం వహించాడో జయంతినాథ్ చౌదరి, జేఎన్ చౌదరి, బెంగాల్కి చెందినటువంటి సైనికాధికారిని అయిన జేఎన్ చౌదరి. జేఎన్ చౌదరి అంటే జయంతినాథ్ చౌదరి. ఆ జయంతినాథ్ చౌదరికి అధికార బాధ్యత అప్పచెప్పారు. ఆయన మిలిటరీ గవర్నర్గా పదవీ స్వీకారం తీసుకోవడం జరిగింది. మిలిటరీ గవర్నర్గా జేఎన్ చౌదరి ఆయన అనేక విధానాలను ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా ఆయనకి 5 సభ్యులు ఉన్నటువంటి ఒక సలహా మండలి ఉండేది. ఆ సభ్యుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే బాక్లే, డిఎస్ బాక్లే. ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి డిఎస్ బాక్లే ఆయనకి ప్రధాన పౌర పాలనాధికారిగా ఉపయోగించబడ్డాడు. ప్రధాన పౌర పాలనాధికారి, ఇంపార్టెంట్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట డిఎస్ బాక్లే అని పేరు, బాక్లే. అదేవిధంగా మిగిలిన 4 సభ్యులు చూసినట్లయితే జైన్ యార్ జంగ్, అదేవిధంగా సిహెచ్ కృష్ణారావు, సివిఎస్ రావు, డిఎస్ బాక్లే, జైన్ యార్ జంగ్, సిహెచ్ కృష్ణారావు, సివిఎస్ రావు, రాజా దోండేరాస్. సో ఈ 5 సభ్యులు కూడా ప్రధాన సలహాదారులుగా ఉంటారు. అందులో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే డిఎస్ బాక్లే. ఆయన ప్రధాన పౌర పాలనాధికారిగా ఈయన పరిపాలన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ పాలనలో ఉన్నటువంటి స్వభావం ఏంటి? మిలిటరీ పాలనలో చెప్పాను కదండి, 3 లక్ష్యాలు, ప్రధాన లక్ష్యాలు అని చెప్పేసి. టు కంట్రోల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది సపోర్టర్స్ ఆఫ్ రజాకార్స్. రజాకార్లకు ఇంకా మద్దతుదారులు మిగిలి ఉన్నారేమో, వాళ్ళని కూడా కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది కమ్యూనిస్టులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, కమ్యూనిస్టులను అణిచివేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మూడోది భూస్వామ్య లక్షణాల తాలూకు ఉన్నటువంటి ఆ విధానాల మొత్తాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ 3 లక్ష్యాల ప్రాతిపదికగా మిలిటరీ పాలన ప్రారంభమైంది హైదరాబాద్ రాష్ట్రంలో. ఈ మిలిటరీ పాలన జయంతినాథ్ చౌదరి నేతృత్వంలో కొనసాగింది. జేఎన్ చౌదరి బెంగాల్కి చెందినటువంటి ఒక సీనియర్ సైనికాధికారి, ఆయన షోలాపూర్ నుంచి సైన్యాన్ని నడిపించినటువంటి వ్యక్తి. రైట్. జయంతినాథ్ చౌదరి పరిపాలనలో నేచర్ ఏంటి? వాట్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఇన్ హిస్ అడ్మినిస్ట్రేషన్? అది చూసినట్లయితే ఫస్ట్ పాయింట్, 16 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలండి. అంటే హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా 16 జిల్లాలు, 3 ప్రాంతాల కలయిక, మరాఠ్వాడ, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు, మరాఠ్వాడ ప్రాంతానికి సంబంధించినటువంటి 5 జిల్లాలు, కన్నడ ప్రాంతానికి చెందినటువంటి 3 జిల్లాలు, మొత్తం టోటల్లీ 16 జిల్లాలు. హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు. జిల్లాకు ఒక పౌర పాలనాధికారి చొప్పున మొత్తం 16 జిల్లాలకి 16 పౌర పాలనాధికారులు నియమించడం జరిగింది, సివిల్ అడ్మినిస్ట్రేటర్స్. 5 ఏమైనా సలహా సభ్యులుగా ఉంటారు, ఆయన సలహా ఇవ్వడానికి డే టు డే అడ్మినిస్ట్రేషన్లో, పరిపాలనలో. ఆ సభ్యుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి సీనియర్ ఐపీఎస్ అయినటువంటి డిఎస్ బాక్లే. మిగతా సభ్యులు వచ్చినట్టయితే జైన్ యార్ జంగ్, సిహెచ్ కృష్ణారావు, సివిఎస్ రావు, రాజా దోండేరాస్. వీళ్ళు కాకుండా 16 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి ఒకటి చొప్పున పౌర పాలనాధికారులు నియమించడం జరిగింది. వీళ్లే కాకుండా బిసైడ్స్ దిస్ మెకానిజం ఇంకా అంటే లా అండ్ ఆర్డర్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలి అంటే ఐపీఎస్ ఆఫీసర్ల మీద గురుతర బాధ్యతను పెట్టాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాడు జేఎన్ చౌదరి. దాంతో బాంబే మెడ్రాస్ ప్రాంతాల నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇన్వైట్ చేసి ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు. ఎలాంటి స్థానం ఇచ్చాడు ఐపీఎస్ అధికారులు కంటే జిల్లా కలెక్టర్ కన్నా పెద్ద హోదా అని ఇవ్వడం జరిగింది, హయ్యర్ దాన్ ది స్టేటస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్.
బాంబే మెడ్రాస్ ప్రాంతాల నుంచి ఆహ్వానించినటువంటి ఎవరైతే ఆహ్వానించబడ్డారో ఐపీఎస్ అధికారులు వాళ్ళకి జిల్లా కలెక్టర్ కన్నా ఉన్నత అధికారాలు ఉన్నత హోదా ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పరిపాలన అనేటువంటిది కొనసాగించడం. అంటే శాంతి భద్రతలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మిలిటరీ పాలనలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శాంతి భద్రతలు కాపాడటం. ఆ రోజున పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సైనిక పాలన మిలిటరీ పాలనే ఆవశ్యకమని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం జేఎన్ చౌదరిని మిలిటరీ గవర్నర్గా నియమించడం జరిగింది. ఈ జేఎన్ చౌదరి ఫిబ్రవరి 6వ తారీఖున 1949లో ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. ఆ ఆదేశాలు 4 ఆదేశాలు చాలా కీలకమైన ఆదేశాలు. ఆయన పరిపాలనా కాలంలో తీసుకోబడినటువంటి చర్యల్లో అతి కీలకమైనటువంటి చర్యలు ఫిబ్రవరి 6వ తారీఖున 1949వ సంవత్సరంలో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు. ఫిబ్రవరి 6, 1949 మిలిటరీ గవర్నర్గా జేఎన్ చౌదరి 4 ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మొట్టమొదటి ఆదేశం ఏంటంటే సర్ఫ్ ఏ ఖాస్ ల్యాండ్స్. ఏంటిది సర్ఫ్ ఏ ఖాస్ అంటే? ఇవి భూములండి. సర్ఫ్ ఏ ఖాస్ భూములు అంటే నిజాం వ్యక్తిగత ఖర్చుల కోసం ఉద్దేశించబడినటువంటి రెవెన్యూ ఈ భూముల నుంచి వస్తుంది. మొత్తం నిజాం రాజ్యంలో ఉన్న భూముల్లో ఈ భూములు 10% ఉంటాయి. నిజాం రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం భూ వ్యవస్థలో ఈ భూములు 10% ఉంటాయి. ఈ 10% నుంచి వచ్చేటువంటి భూముల్లో ఆ ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం నిజాం సొంత ఖర్చుల కోసం వినియోగించుకోవడం జరుగుతుంది. ఈయన ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఈ సర్ఫియే ఖాస్ ల్యాండ్స్ మీద నిజాంకి తనకున్న అధికారాన్ని వదులుకోవాలి. అది మొదటి ఆదేశం. అంటే నిజాం వ్యక్తిగత ఖర్చుల కోసం ఉద్దేశించబడినటువంటి మొత్తం భూమిలో 10% భూమి అయినటువంటి సర్ఫియే ఖాస్ భూమి మీద నిజాంకు ఉన్నటువంటి అధికారం అనేది ఇక్కడి నుంచి రద్దు అవుతుందన్నమాట. నిజాం హ్యాస్ టు గివ్ అప్ హిజ్ ఓనర్షిప్ రైట్స్ ఓవర్ సర్ఫియే ఖాస్ ల్యాండ్స్. అది మొదటి ఆదేశంగా చెప్పుకుంటాం. మొత్తం నిజాం రాజ్యంలో హైదరాబాద్ సంస్థానంలో ల్యాండ్స్ని మనం ప్రధానంగా 3 వర్గాలుగా డివైడ్ చేయొచ్చు. బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎంటైర్ ల్యాండ్ ఇంటూ 3 కైండ్స్. ఎట్లా డివైడ్ చేయొచ్చు? మొదటి రకాన్ని ఏమని పిలుస్తారంటే దివానీ లేదా ఖల్సా భూమి అంటారు. ఇది మొత్తం భూభాగంలో 60% ఉంటుంది. దివానీ లేదా ఖల్సా భూమి ప్రభుత్వ భూమి శిస్తు విధానం కింద ఈ భూమి ఉంటుందన్నమాట. రెండో వచ్చేసరికి జాగీర్దారీ భూములు అంటారు. జాగీర్దారీ ల్యాండ్స్ అంటారు. ఈ మొత్తం భూభాగంలో అంటే కల్టివబుల్ ల్యాండ్లో 30% భూమి. మిగతా 10% భూమి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సర్ఫియే ఖాస్ భూములు అంటారు. ఈ భూమి నుంచి వచ్చేటువంటి ఆదాయం నిజాం వ్యక్తిగత ఖర్చుల కోసం ఉద్దేశించబడింది. కాబట్టి ఈ ఫిబ్రవరి 6వ తారీఖున మిలిటరీ గవర్నర్ అయినటువంటి జేఎన్ చౌదరి తన ఆదేశాల ప్రకారం మొదటి ఆదేశం ప్రకారం నిజాం తనకున్నటువంటి అధికారాన్ని సర్ఫియే ఖాస్ ల్యాండ్స్ మీద తనకున్నటువంటి అధికారాన్ని వదులుకోవాలి. అది మొదటి ఆదేశం. రెండో ఆదేశం 1/3 జాగీర్లన్నీ కూడా రద్దు అవుతాయి. అంటే జాగీర్దార్ విధానాన్ని రద్దు చేసే దిశగా ఇది ఒక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ స్టెప్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది అబోలిషన్ ఆఫ్ జాగీర్దారీ సిస్టమ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ సంస్థానంలో జాగీర్దారీ విధానాన్ని రద్దు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో ముఖ్యమైనటువంటి ప్రయత్నంగా చెప్పచ్చు. 1/3 జాగీర్లన్నీ కూడా రద్దు అవుతాయి. అది రెండోది. ఇక మూడోది వచ్చేసరికి హలీ సిక్కా. ఇది నిజాం రాజ్యంలో అమల్లో ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ అనమాట. ఈ కరెన్సీ రద్దు అవుతుంది. భారత ప్రభుత్వ కరెన్సీ అనేటువంటిది అమలవుతుంది. ఇది మూడో ఆదేశం. ఇక 4వ ఆదేశానికి వస్తే శుక్రవారం బదులుగా ఆదివారం సెలవు దినంగా ప్రకటించడం. ఇదివరకు శుక్రవారం హాలిడే ఉండేది. ఇప్పుడు శుక్రవారం బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రైడే సండే ఇస్ డిక్లేర్డ్ యాజ్ హాలిడే. సండే అనేటువంటిది సెలవు దినంగా ప్రకటిస్తుంది. మొత్తం 4 ఆదేశాలు. ఈయన మొత్తం పరిపాలనా కాలంలో చేపట్టినటువంటి కీలకమైన నిర్ణయాల్లో ఈ 4 ఆదేశాలు ముఖ్యమైనవి. ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆదేశాలను ఎప్పుడు ఇచ్చాయంటే ఆయన ఫిబ్రవరి 6వ తారీఖున 1949లో ఇవ్వడం జరిగింది మిలిటరీ గవర్నర్గా జేఎన్ చౌదరి. ఆ మొదటి ఆదేశం వచ్చేసరికి నిజాము తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఉద్దేశించబడినటువంటి సర్ఫియే ఖాస్ ల్యాండ్స్ మీద అధికారం వదులుకోవాలి. రెండో వచ్చేసరికి హలీ సిక్కా నాణ్యం అనేటువంటిది రద్దు అవడం జరుగుతుంది. అదేవిధంగా హలీ సిక్కా అనేటువంటి కరెన్సీ రద్దు అవుతుంది అనమాట. అదేవిధంగా జాగీర్లు 1/3 జాగీర్లు రద్దు అవుతాయి. అదేవిధంగా శుక్రవారం బదులుగా ఆదివారం హాలిడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. మొత్తానికి నియామకాలు పదోన్నతులు దీనికి సంబంధించి ఈయన కాలంలో జరిగినటువంటి అంశాలేంటి అంటే మిలిటరీ గవర్నర్ పరిపాలనలో నియామకాలు పదోన్నతుల విషయంలో సహేతుకమైనటువంటి ప్రమాణాలు పాటించారా, ముల్కీ నిబంధనల్ని గౌరవించారా లేదా ఉల్లంఘించారని చెప్పాలి. నియామకాలు పదోన్నతుల విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం స్థానికులకు జరిగిందని చెప్పాలి. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 13వ తారీఖున 1949 సంవత్సరంలో కొంతమంది వల్లభాయ్ పటేల్కి కూడాను కంప్లైంట్ చేయడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. పండిట్ సుందర్ రాము, ఖ్వాజా అబ్దుల్ గఫూరు ఇలాంటి వాళ్ళు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు వల్లభాయ్ పటేల్కి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి. ఇలా నియామకాలు పదోన్నతుల మీద అవకతవకలు జరుగుతున్నాయి, ఇక్కడ ఈయన పాలనలో ముల్కీ నిబంధనలను గౌరవించడం అనేటువంటి జరగట్లేదని చెప్పేసి ఫిర్యాదులు అందించడం జరిగింది.
అన్నిటికన్నా మించి దీని మీద సీరియస్ ఎలిగేషన్, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ ఏంటంటే అమాయకపు ముస్లిం యువకుల్ని రజాకారులకు మద్దతు ఇస్తున్నారనేటువంటి సాకు చూపించి దారుణంగా ఆయన చంపేస్తున్నాడు అనేటువంటి విషయం చాలా సీరియస్ ఎలిగేషన్ ఆయన మీద. ఆయన మీద ఉన్న మొత్తం ఎలిగేషన్స్లో చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. ఆయన మీద ఉన్న మొత్తం నిందల్లో చాలా సీరియస్ నింద ఇది. సో ఇట్లా ఈ నిందల పరంపర ఈ ప్రక్రియలో దీని బ్యాక్గ్రౌండ్లో ఆయన్ని తొలగించడం జరిగింది. పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 26, 1950లో పౌర ప్రభుత్వం, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ఐసీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఎంకే వెల్లోడి, కేరళకి చెందినటువంటి వ్యక్తి అయిన కేరళ వ్యక్తి ఎంకే వెల్లోడి, ముల్లర్ కాడింగ్ వెల్లోడి. కంప్లీట్ పేరు ఏంటంటే ముల్లర్ కాడింగ్ వెల్లోడి. ముల్లర్ కాడింగ్ వెల్లోడి, ముల్లర్ కాడింగ్ వెల్లోడి, ఎంకే వెల్లోడి అంటాం మనం. ఆయన్ని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఇది తొలి పౌర ప్రభుత్వం అని చెప్పాలి, ప్రజాప్రభుత్వం కాదు, ఇది పౌర ప్రభుత్వం. 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడిందే ప్రజాప్రభుత్వం, పాపులర్ మినిస్ట్రీ అంటాం, బూరుగుల రామకృష్ణారావు నేతృత్వంలో. ఈ ద ఫస్ట్ అండ్ లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. మొట్టమొదటి ముఖ్యమంత్రి, అది చివరి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రానికి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అది కాదు, ప్రజాప్రభుత్వం కాదు, పౌర ప్రభుత్వం. సివిల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మిలిటరీ పాలన స్థానంలో పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముల్లర్ కాడింగ్ వెల్లోడి ఆయన చీఫ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఆయన కింద కొంతమంది మంత్రివర్గం ఉంటుంది. ఆ మంత్రివర్గంలో బూరుగుల రామకృష్ణారావు గారు రెవెన్యూ మరియు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ముల్లర్ కాడింగ్ వెల్లోడి మంత్రివర్గంలో బూరుగుల రామకృష్ణారావు ఏ పదవిని నిర్వహించారు అంటే రెవెన్యూ విద్యాశాఖ మంత్రిగా పదవిని నిర్వహించడం జరిగింది. ఓకే, సరే. ఈ ముల్లర్ కాడింగ్ వెల్లోడి కాలంలో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన కాలంలో ఏ విధంగా అయితే ఈ నియామకాలు, పదోన్నతుల్లో అవకతవకలు జరిగినాయని భావించారో, ఫిర్యాదులు అందినాయో కేంద్రానికి, అదేవిధంగా ఈయన కాలంలో కూడా ఆ అవకతవకలు, ఆ ఉల్లంఘనలు, ములికి నిబంధనలు పాటించకపోవడం నిరాటంకంగా కొనసాగింది. 1948, 52 సంవత్సరాల మధ్యలో ములికి నిబంధనల్ని వాళ్ళు ఏమాత్రం కూడా గౌరవించకుండా, దీనికి కారణాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అలా గౌరవించకపోవటానికి, అలా వాళ్ళు ట్రాన్స్గ్రెషన్కి, ఉల్లంఘనకి పాల్పడటానికి కారణాలు ఉన్నాయి. సో ఆ టాపిక్ వెళ్లే ముందుగా ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. జనవరి 25, 1950 సంవత్సరంలో హైదరాబాద్ నిజాంకి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి, భారత ప్రభుత్వానికి మధ్య ఒక అంగీకారం కుదిరింది. ఆ అంగీకారం ప్రకారం ఏంటి ఆ సెటిల్మెంట్ ఏంటంటే సంవత్సరానికి 1,25,00,000 భరణాన్ని ఇవ్వటానికి ఒప్పుకోవడం జరిగింది. సంవత్సరానికి 1,25,00,000 భరణం కేంద్ర ప్రభుత్వం నిజాంకి ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది. అదేవిధంగా నిజాము జనవరి 26, 1950 నుంచి ఆయన రాజ్ ప్రముఖ్ హోదాలో కొనసాగుతాడు. రాజ్ ప్రముఖ్ అంటే ఏమిటి అని అడుగుతాడు. రాజ్ ప్రముఖ్ అంటే దాదాపుగా గవర్నర్తో సమానం అని చెప్పచ్చు. 1950 జనవరి 26 నుంచి ఆయన కొన్నటువంటి హోదా ఏంటంటే, నిజాం కొన్నటువంటి హోదా ఏంటంటే రాజ్ ప్రముఖ్ అనేటువంటి హోదా ఉంటుంది. అంటే ఈక్వలెంట్ టు గవర్నర్, దాదాపు గవర్నర్ స్థానం అని. ఈ హోదాలో ఆయన ఎప్పుడు దాకా కొనసాగాడు అంటే 1956 నవంబర్ 1 దాకా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అవతరించింది? నవంబర్ 1, 1956. అప్పటిదాకా ఆయన రాజ్ ప్రముఖ్ హోదాలో కొనసాగడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేశాడు. 1967 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున నిజాం కన్నుమూశాడు. 1967 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున నిజాం మరణించడం జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ఇక అధికారిక లాంఛనాల ద్వారా అంత్యక్రియలను పూర్తి చేయడం కూడా జరిగింది. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అగైన్ కమింగ్ టు అవర్ టాపిక్, ముల్లర్ కాడింగ్ వెల్లోడి. ఎంకే వెల్లోడి కాలంలో జరిగినటువంటివి ఏంటి? వీళ్ళిద్దరు కూడా, జయంతినాథ్ చౌదరి, ఎంకే వెల్లోడి కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరికి తెలుగు రాకపోవటం. కాబట్టి పరిపాలనలో ఈ ట్రాన్సాక్షన్ కోసం, అంటే ఈ కార్యకలాపాలు, వ్యవహారాల కోసం ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళ అవసరం బాగా పెరగడం, ఇంగ్లీష్ నోయింగ్ పీపుల్ డిమాండ్ బాగా పెరగడం. దాంతో ఏమైందంటే బాంబే నుంచి, మెడ్రాస్ ప్రాంతం నుంచి అనేక మందిని, ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళని, స్థానికేతరులని పిలిపించుకోవడం, ఆహ్వానించుకోవడం, వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వటం. ఇట్లా సంస్థానంలోకి స్థానికేతరులకు ప్రవేశం బాగా గణనీయంగా పెరిగింది వీళ్ళిద్దరి కాలంలో, జయంతినాథ్ చౌదరి కాలంలో, అదేవిధంగా ముల్లర్ కాడింగ్ వెల్లోడి కాలంలో. ఇలా మనం మైగ్రెంట్స్ ఇన్ఫ్లక్స్ ఫ్రమ్ అదర్ ఏరియాస్, వేరే ప్రాంతాల నుంచి స్థానికేతరులు రావటం, ఏంటి ఇంగ్లీష్ వచ్చేటువంటి సాగుతో రావటం. అలా రావడంతో ప్రధానమైనటువంటి పదవులు మొత్తం వాళ్ళు ఆక్రమించారు. వచ్చిన వాళ్ళు వచ్చిన పని చూసుకొని వెళ్లకుండా ఇక్కడే స్థిరపడిపోయారు.
ఇక్కడ స్థిరపడిపోవడమే కాకుండా వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ మిత్రుల్ని, వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఆయా ప్రాంతాల నుంచి, వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతాల నుంచి పిలిపించుకొని వాళ్ళని కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేట్టుగా, వాళ్ళకి ఇక్కడ ఉపాధి అవకాశాలు, పదవులు లభించే విధంగా వాళ్ళ ప్రయత్నాల్లో పూర్తిగా విజయం సాధించారు. దీంతో ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజున లిటరసీ తక్కువ ఉంటాం. తెలంగాణ ప్రాంతంలో లిటరసీ అంటే అక్షరాస్యత రేటు తక్కువగా ఉంటాం. ముఖ్యంగా ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా తక్కువగా ఉంటాం. వీళ్ళిద్దరికీ తెలుగు రాకపోవటం, పరిపాలించిన పరిపాలకులు వీళ్ళిద్దరు కూడా ఎవరైనా జయంతినాథ్ చౌదరి కావచ్చు, ఎంకే వెల్లోడి, వీళ్ళిద్దరికీ తెలుగు భాష వాళ్ళకి అవగాహన లేకపోవడం, దీంతో ఇంగ్లీష్ భాష వచ్చిన వాళ్ళకి డిమాండ్ పెరగడంతో స్థానికేతరుల వలస అనేటువంటిది బాగా తీవ్రమైంది వీళ్ళిద్దరి కాలంలో. ఇలా వచ్చినటువంటి స్థానికేతరులు తామేదో సంస్కర్తలమని, మిగతా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా అనాగరికులని, వాళ్ళకి నాగరిక సాంప్రదాయాలు తెలియవని, వాళ్ళు జీవించే విధానం అనాగరిక జీవన విధానం అని, వాళ్ళని ఉద్ధరించడానికే వీళ్ళంతా ఈ స్థానికేతరులంతా వచ్చినట్టుగా సంస్కర్తలుగా తాము ఫోజు కొట్టడం అనేటువంటిది ఏదైతే జరిగిందో, దాంతో స్థానికుల్లో వీళ్ళ మీద వ్యతిరేకత, ద్వేషభావాలు వాటి బీజాలు పట్టడం జరిగింది. లోకల్ పీపుల్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు ఏదో పూర్తి చేసుకొని వాళ్ళ లబ్ధి ఏదో పొంది వెళ్ళిపోతే ఏ సమస్య ఉండేది కాదు. అలా వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్ రావడమే పెద్ద గొప్ప విషయం. ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళే మేధావి, మిగతా వాళ్ళు కాదు అనేటువంటి ఒక కుహనా విధానంతో ముందుకు వెళ్ళారు. అలా వెళ్ళడంతో స్థానికులకి దూరం అయ్యారు, స్థానికులకి ఆగ్రహవేశాలకు కారకులయ్యారు. ఇక అక్కడి నుంచే బీజాలు పడ్డాయి. ఈ స్థానికేతరులని ఎలో చేస్తే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయనేటువంటి ఆలోచన స్థానికుల్లో కలిగింది. ఆ క్రమంలో కలిగిందని చెప్పాలి. సంస్కర్తలుగా తాము ఉద్దేశించుకొని మాట్లాడటం, మేము రీఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పటం, మీకు ఏ విద్య లేదు, మీకు ఏ చదువు లేదు, అక్షరాస్యత లేదు, చదువు రాదు, ఇంగ్లీష్ రాదు అంటాం. ముఖ్యంగా ఉన్నత ఉద్యోగాల్లో ప్రవేశించినటువంటి స్థానికేతరులు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరైతే వచ్చారో, మెడ్రాస్ ప్రాంతం నుంచి ఎవరైతే వచ్చారో, వీళ్ళంతా కూడాను తమ కింద ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగులు అంటే నిమ్న స్థాయిలో, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ సబార్డినేట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళ మీద విపరీతమైనటువంటి జులుం చూపించేవాళ్ళు, వాళ్ళు బాసిజం అనేటువంటిది ప్రదర్శించేవాళ్ళు. తద్ఫలితంగా ఈ స్థానికేతరులకు మధ్య ఈ అగాధం అనేటువంటిది మరింత విస్తృతం అవడం జరిగింది. ఈ ముల్కీ నాన్ ముల్కీ వివాదం అనేటువంటిది 500 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పాను. అది కొనసాగింది ఈ కాలంలో కూడా. అంటే ముల్లర్ కాళింగ్ వెల్లోడి, అంతకుముందు ఉన్నటువంటి జయంతినాథ్ చౌదరి కాలంలో కూడా ఈ కొనసాగటం జరిగిందన్నమాట. ఇట్లా స్థానికుల దృష్టిలో కొంచెం శత్రువులుగా మారినటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో అదేవిధంగా అదే సమయంలో 1929లో గోగినేని రంగనాయకులు ఆయన కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హిజ్ ఎక్సలెన్సీ నిజాం ఆఫ్ హైదరాబాద్, కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హిజ్ ఎక్సలెన్సీ నిజాం ఆఫ్ హైదరాబాద్ అనే ఒక గ్రంథం రాశాడు. గోగినేని రంగనాయకులు ఆయన రాసిన గ్రంథం ది కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హిజ్ ఎక్సలెన్సీ నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇది ఆయన రాసినటువంటి గ్రంథం, ది కాలనైజేషన్ పాలసీ ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్. ఈ గ్రంథంలో ఆయన చాలా వివరాలని ఆంధ్ర ప్రాంతాల ప్రజలకి ముందుకు తీసుకురావడం జరిగింది. ఏంటి ఆ వివరాలంటే, దాదాపు హైదరాబాద్ సంస్థానంలో 10 లక్షల సాగుభూమి, 10 లక్షల ఎకరాల సాగుభూమి అందుబాటులో ఉందని చెప్పేసి ఆయన ఆంధ్ర ప్రజలకు తెలిసేట్టుగా చేశాడు. అంతేకాకుండా విపరీతమైన ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్, అంటే ఉద్యోగ అవకాశాలు ఇక్కడ విపరీతంగా ఉన్నాయని చెప్పేసి వాటిని అందిపుచ్చుకోవాల్సిందని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన మెసేజ్ ఇచ్చినట్టయింది. సో కాబట్టి ఇన్ని లక్షల సాగుభూమి అందుబాటులో ఉందని చెప్పి, ఇన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెప్పి ఆలోచించినటువంటి ఆంధ్ర ప్రాంత, రాయలసీమ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతం మీద దృష్టి పడే విధంగా ఈ పుస్తకం సహకరించిందని చెప్పడంలో సందేహం లేదు. ది కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హిజ్ ఎక్సలెన్సీ నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇట్లా ఈ కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హిజ్ ఎక్సలెన్సీ నిజాం ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకం ఆంధ్ర ప్రాంతం వాళ్ళ యొక్క కాలనైజేషన్కి తెరతీసిందని చెప్పాలి. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని వహించి ఈ ప్రాంతాన్ని తమ కాలనీగా మార్చుకోవడంలో ప్రధాన భూమికి పోషించింది, అది మొదటి భూమికి పోషించింది, ఫస్ట్ రోల్ పోషించింది అనేటువంటిది నిజాం ఆఫ్ హైదరాబాద్ కాలనైజేషన్ ఏమో కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని కాలనైజ్ చేసుకునేటువంటి అవకాశం, అంటే ఈ ప్రాంతాన్ని వలస ప్రాంతంగా మార్చుకొని ఈ వనరుల మీద ఆధిపత్యాన్ని సంపాదించి ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దోచుకొని తమ ఆర్థిక ప్రయోజనాలకు వినియోగించుకొని ఏ రకంగా ఆల్మోస్ట్ ఆల్ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు తమ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి మాతృదేశాన్ని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి అంటే వ్యాపార నిమిత్తం రావటం, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను పట్టి సాధించడం, తత్ఫలితంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడాను తమ దేశ ఆర్థిక ప్రయోజనాలకి అనుకూలంగా వాడుకోవటం, ఇదంతా దీని ఏమైనా మనం పిలుస్తామంటే మనం వలసవాదం అంటాం.
వలసవాదం అంటే ఒక దేశం మరొక దేశం మీద రాజకీయ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసి ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని వ్యవస్థలు, సాంస్కృతిక వ్యవస్థలన్నింటినీ తమ అనుకూలంగా మార్చుకొని దాని సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని కొల్లగొట్టి తమ దేశం యొక్క ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని, ఒక ప్లాన్ని ఏమని పిలుస్తారంటే వలసవాదం అంటాం. మర్కంటిలిజం యొక్క ఎక్స్ట్రీమ్ లెవెల్ని వలసవాదం అని పిలవచ్చు. అట్లాంటి వలసవాద భావనలే ఈ రోజున మనకి ఈ ప్రాంతంలో కూడా కనిపించాయి. ఆంధ్ర నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి, ఇంకా మరో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలసవాదులు ఎవరైతే ఉన్నారో ఈ వలసవాదులకి ఇది ఒక పెద్ద హెవెన్లాగా అనిపించింది. ఇన్ని ఎకరాల సాగు భూమి లభించడం, అదేవిధంగా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆ కాలంలో చేయడం జరగటం, నిజాం కాలంలో చేయడం జరగటం. కాబట్టి సారవంతమైన భూమి, సాగునీటి వసతి ఉన్నటువంటి భూమి, పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నటువంటి సస్యశ్యామలమైన క్షేత్రం ఇక్కడ లభ్యమవటం అదైనా. రెండోది ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్, విపరీతంగా స్థానికేతరులకి, అంటే స్థానికుల యొక్క నోరు కొట్టి స్థానికేతరులకి అవకాశాలు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉండటం ఇక్కడ. ఈ రెండిటి వల్ల అనేక మంది ఆకర్షితులయ్యారు, ఈ ప్రాంతానికి రావడానికి ఆకర్షితులయ్యారు. కాబట్టి 1948-52 సంవత్సరాల మధ్యలోనే ఈ వలసీకరణ అనేటువంటిది ప్రారంభమైందని చెప్పొచ్చు. రైట్. ఇలా ప్రారంభమైన వలసీకరణ అనేక దుష్పరిణామాలకు దారితీసింది. తర్వాత చాప్టర్స్లో మనం అది ఏరియా వైజ్గా, అంటే సెక్టర్ వైజ్గా చెప్పుకుంటాం. మనం ఒక్కొక్క రంగం మీద ఈ వలసీకరణ చూపించిన ప్రభావం ఏంటి, కాలనైజేషన్ చూపించిన ప్రభావం ఏంటి, ద ఇంపాక్ట్ లెఫ్ట్ ఓవర్ బై ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది మైగ్రేషన్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ ఇంటూ తెలంగాణ. దిస్ ఇస్ ఎ డిఫరెంట్ టాపిక్. అది తర్వాత మనం మాట్లాడుకుంటాం, సెక్టోరియల్గా మాట్లాడుకుంటాం, రంగాల వారీగా ప్రభావం ఎలా ఉందో మాట్లాడుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు రావడంతో ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే, చెప్పాను ఇందాక ఆధిపత్యం అనేది ఒకటి. తత్ఫలితంగా లోకల్ పీపుల్ దృష్టిలో వీళ్ళు శత్రువులుగా భావించబడటం, కొంచెం దూరం పెరగటం, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరగటం, సంస్కర్తల్లాగా ఫోజు కొట్టడం, ఇలాంటి విధానాలు. వీటన్నిటి మించి ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్ ప్రవేశపెట్టారంటే ఆశ్చర్యం లేదు. అంతకుముందు నిజాం కాలంలో ఎలా ఉండేదంటే, ఎవరైనా సరే ప్రజలకి తమ పని కావాలి అంటే, ప్రభుత్వ కార్యాలయాల్లో పని కావాలంటే నిజాం ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడు, నిజాం ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు వాళ్ళకి ఒక పాను, బీడీనో, సిగరెట్టో, లేకపోతే ఒక ఛాయ్ ఇచ్చో, సమ్ స్నాక్స్ ఇచ్చో, హైదరాబాద్ స్థానిక సాంప్రదాయాల ప్రకారం వాళ్ళకి కావాల్సిన పని చేయించుకునేవాడు. అంటే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాడు. ఉద్యోగులు కూడా తాము గుర్తింపించినందుకు, ఆ ప్రజలు గుర్తింపించినందుకు వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ చిన్న నజరానాలు ఏవైతే ఉంటాయో, అంటే అది మనీ రూపంలో ఉన్నటువంటివి కాదు, ఆర్థిక లావాదేవీలు ఏం కావు. ఈ పని చేసినట్టు ఇంత అమౌంట్ ఇవ్వాలనేటువంటి ఆర్థిక లావాదేవీలు, ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ కావు. ఇట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్ కరప్షన్. ఏదో ఒక గౌరవప్రదంగా ఇచ్చినటువంటి ఆ చిన్న కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాళ్ళు పనులు చేసి పెట్టేసేవాళ్ళు, ఆనందంగా పనులు చేసి పెట్టేవాళ్ళు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ వలసవాదులు రావడం జరిగిందో ఈ ప్రాంతానికి, అనేక ప్రాంతాల నుంచి, ఆంధ్ర, రాయలసీమ, ఇట్లా అనేక ప్రాంతాల నుంచి రావడం జరిగిందో, వీళ్ళు తమ ప్రయోజనాల కోసం ఒక వికృతమైనటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఏంటి ఆ వ్యవస్థ అంటే, తమ ట్రాన్స్ఫర్ కావాలన్నా, లేదా ఉద్యోగాలు ప్రవేశించాలన్నా, లేదా బోగస్ సర్టిఫికేట్లు. యాక్చువల్గా ముల్కీ నిబంధనలు ఈ ప్రాంతంలో అమల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్లు సంపాదించాలి. ఏ సర్టిఫికేట్లు? స్థానికులం అనేటువంటి సర్టిఫికేట్లు. అసలు స్థానికులైనటువంటి సర్టిఫికేట్లు సంపాదించాలంటే కరప్షన్కి పాల్పడటం, అవినీతి చేయడం, ఆ రకంగా బోగస్ సర్టిఫికేట్లు సంపాదించడం, ఆ బోగస్ సర్టిఫికేట్ల ద్వారా స్థానికులకు చెందాల్సిన ఉద్యోగాల్లో అక్రమంగా ప్రవేశించడం, స్థానికులకు చెందాల్సిన కేటాయించిన ఉద్యోగాల్లో కోటా ఏదైతే ఉంటుందో ఆ కోటాలు అక్రమంగా ప్రవేశించడం, తామే స్థానికులు అని చెప్పేసి దొంగ మార్గాల ద్వారా రావటం, ఇదొకటి. తర్వాత వచ్చిన తర్వాత తమకు కావాల్సిన ప్లేస్లు ట్రాన్స్ఫర్ చేయించుకునేందుకు మళ్ళీ అవినీతికి పాల్పడటం. అంటే వ్యవస్థను అవినీతిమయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు ఈ వలసవాదులు అని చెప్పాలి. వ్యవస్థను తమ అనుకూలంగా మార్చుకొని దోపిడీ చేయడంలో వీళ్ళు మనీని విపరీతంగా ఉపయోగించారంటంలో ఆశ్చర్యం లేదు. అంటే ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయారు. అది ఇదివరకు లేనటువంటి ఈ దుష్పరిణామాలు మొత్తం కూడాను ఈ వలసవాదులు ఈ ప్రాంతానికి రావడం వల్ల చోటు చేసుకుని అని ఖచ్చితంగా వాదించవచ్చు. ఇది మనకి వెల్లోడి, అదేవిధంగా అంతకుముందు జయంతినాథ్ చౌదరి కాలంలో పరిపాలనా వ్యవస్థ, ఉద్యోగుల సర్వీసులు, నియామకాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు స్థూలంగా అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ క్రమంలో మీ సిలబస్లో ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అన్నారు దాన్ని. నిజాం సబ్జెక్ట్స్ లీగ్, టైటిల్ ఇస్ నిజాం సబ్జెక్ట్స్ లీగ్. నిజాం సబ్జెక్ట్స్ అంటే ఎవరు? ప్రజలే, పాలితులు అనమాట. సబ్జెక్ట్స్ అంటే పాలితులు, వాళ్ళ సంఘం అనమాట లీగ్ అంటే. నిజాం సబ్జెక్ట్స్ లీగ్, నిజాం ప్రజల సంఘం. ఏంటి అసలు ఇది యాక్చువల్గా? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి యాక్చువల్గా? ఈ సంస్థ స్థాపన వెనకాల నేపథ్యం ఏంటి? ఫస్ట్ అది మాట్లాడుకోవాలి. 1919లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఫర్మానా తీసుకొచ్చాడని చెప్పాను. ఆర్డర్ ప్రకారం ముల్కీ నిబంధనలు నిర్వచించడం జరిగిందని చెప్పాను. 15 సంవత్సరాలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మళ్ళీ తన సొంత స్థలానికి వెళ్ళాలని చెప్పి ప్రమాణపత్రం మీద సంతకం చేసిన వాళ్ళు ముల్కీగా గుర్తింపు పొందుతారు. ముల్కీ పురుషుడి సంతానం కూడా ముల్కీగా గుర్తింపు పొందుతారు. ముల్కీ భార్య కూడా
ముల్కీగా గుర్తింపు పొందడం జరుగుతుంది. అదేవిధంగా 15 సంవత్సరాలు నిజాం సర్వీస్లో ఉద్యోగం చేసిన వాళ్ళ పిల్లలు కూడా ముల్కీలుగా పరిగణించబడతారు. ఇట్లా మనం 4 నిబంధనలు చెప్పుకున్నాం మనం 1919 ఫర్మానా ప్రకారం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫర్మానా ప్రకారం. ఆ తర్వాత ఏం జరిగిందంటే దీన్ని ఉల్లంఘించడం జరిగింది. ఈ ఫర్మానాన్ని కూడా ఉల్లంఘించడం, స్థానికులకి చెందాల్సినటువంటి పదోన్నతుల్లో వేరే వాళ్ళని అనుమతించడం, ముఖ్యంగా పంజాబ్ నుంచి ఖాన్ సాహెబుల్ని ఉన్నత స్థానాల్లో డైరెక్ట్గా నియమించడం జరిగింది. పంజాబ్ నుంచి ఖాన్ సాహెబుల్ని ఆహ్వానించి రాజ్యంలో ఆస్థానంలో ఉన్నత పదవుల్లోకి ఇమ్మీడియట్గా వాళ్ళని పోస్టింగ్ చేయడం జరిగింది. దీని ఫలితంగా స్థానికులకు చెందాల్సినటువంటి పదోన్నతులకి ప్రమాదం ఏర్పడింది. అంటే పదోన్నతుల్లో స్థానికులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. న్యాయంగా స్థానికులకు రావాల్సినటువంటి పదోన్నతుల్లో వీళ్ళు డైరెక్ట్గా ప్రవేశించడంతో స్థానికులకు అన్యాయం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ముల్కీ ఉద్యమ నాయకులు ఓ తీవ్రమైన ఉద్యమాన్ని ప్రారంభించారు. మళ్ళీ ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి 1933 సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ప్రకటన జారీ చేశాడు. ఈ ప్రకటన ప్రకారం సమర్థులైనటువంటి స్థానికులకి స్థానికంగా ఉన్న పదవులు ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ద్వంద్వంగా చెప్పేశాడు. దాంతో ముల్కీ ఉద్యమ నాయకులంతా కూడా సంతోషించి నిజాంని అభినందిస్తూ ఒక సభను ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అలాంటి ముల్కీ ఉద్యమ నాయకులు ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరంటే ముందుమాల నరసింహరావు, బూరుగుల రామకృష్ణారావు, పద్మజా నాయుడు, అక్బర్ అలీ ఖాన్, లతీఫ్ సయ్యద్, ఇలాంటి వాళ్ళంతా కూడా ఆనాడు ఉన్నటువంటి ముల్కీ ఉద్యమ నాయకులు. కాబట్టి సానుకూలంగా ఎప్పుడైతే నిజాం స్పందించాడో స్థానిక సమస్యల మీద, స్థానికత మీద, దాంతో వెంటనే ఆయన అభినందిస్తూ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయన అభినందిస్తూ ఒక తీర్మానం కూడా చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో ముల్కీ ఉద్యమం సాధించిన విజయం నేపథ్యంలో 1934 సంవత్సరంలో నిజాం సబ్జెక్ట్స్ లీగ్ని స్థాపించడం జరిగింది. నిజాం ప్రజల సంఘం అంటారు దాన్ని, నిజాం సబ్జెక్ట్స్ లీగ్. ఇదే 1935లో నిజాం ముల్కీ లీగ్గా రూపాంతరం చెందింది. నిజాం ముల్కీ లీగ్ అంటారు, మీ సిలబస్లో ఇచ్చాడు నిజాం ముల్కీ లీగ్ అని. నిజాం సబ్జెక్ట్స్ లీగే 1935 సంవత్సరంలో నిజాం సబ్జెక్ట్స్ లీగ్గా రూపాంతరం చెందింది. దీని అధ్యక్షుడు నిజామత్ జంగ్. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి నిజామత్ జంగ్. ఎవరి నిజామత్ జంగ్? ఈ నిజామత్ జంగ్ నిజాం ప్రభుత్వంలో రాజకీయ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. నిజామత్ జంగ్ నిజాం ప్రభుత్వంలో రాజకీయ వ్యవహారాల మంత్రిగా పనిచేసి 1930 సంవత్సరంలో రాజీనామా చేశాడు. ఈయనే ఈ నిజాం ప్రజల సంఘం లేదా నిజాం సబ్జెక్ట్స్ లీగ్కి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఇక ఉపాధ్యక్షులు ఉన్నారు, దీనికి వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఎవరా వైస్ ప్రెసిడెంట్స్? ఎవరు? రామచంద్ర నాయక్. వైస్ ప్రెసిడెంట్స్ ఎవరంటే రామచంద్ర నాయక్. నిజాం సబ్జెక్ట్ లీగ్కి వైస్ ప్రెసిడెంట్ రామచంద్ర నాయక్. అదేవిధంగా లతీఫ్ సయ్యద్. ఇందాక చెప్పాను మీకు నేను, ముల్కీ ఉద్యమ నాయకుల్లో ఈయన కూడా ముఖ్యమైన వాడని, లతీఫ్ సయ్యద్. వీళ్ళు ఉపాధ్యక్షులుగా నియమించబడ్డారు. అదేవిధంగా దీనికి కార్యదర్శులుగా నియమించబడినటువంటి వ్యక్తులు ఎవరు? బూరుగుల రామకృష్ణారావు, శ్రీనివాస శర్మ, వీళ్ళంతా కూడా అబిద్ హసన్ కార్యదర్శులు. నిజాం సబ్జెక్ట్స్ లీగ్కి కార్యదర్శులు అబిద్ హసన్, బూరుగుల రామకృష్ణారావు, శ్రీనివాస శర్మ, వీళ్ళంతా కూడా శ్రీనివాస శర్మ, అబిద్ హసన్, బూరుగుల రామకృష్ణారావు, వీళ్ళంతా కూడా దీనికి కార్యదర్శులుగా నియమించబడ్డారు. మొత్తానికి ఒక కార్యవర్గ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజాం సబ్జెక్ట్స్ లీగ్కి ఏర్పాటు చేయబడిన కార్యవర్గ సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అలా అడుగుతాడు. 18 మంది. ఎవరు వాళ్ళు? రాజా వెంకటరామరెడ్డి, రావు బహదూర్ వెంకటరామరెడ్డి, అదేవిధంగా మాడపాటి హనుమంతరావు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది, కాశీనాథరావు వైద్య, వీళ్ళంతా కూడా దానిలో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 18 మంది సభ్యులు. కార్యవర్గ సంఘంలో సభ్యుల సంఖ్య 18 మంది సభ్యులు. ఏంటి, వాట్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నిజాం సబ్జెక్ట్స్ లీగ్? నిజాం ముల్కీ లీగ్ లేదా నిజాం సబ్జెక్ట్స్ లీగ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏంటి? ఏ ఆదర్శాల ప్రాతిపదికన ఏర్పడింది ఈ సంస్థ? మొదటిది వచ్చేసరికి ముల్కీ హక్కుల యొక్క పరిరక్షణ. ముల్కీ లీగ్ ఏర్పడింది అందుకే, ముల్కీ హక్కులు, స్థానికులకి స్థానిక ఉద్యోగాలు కేటాయించాలి, ముల్కీ హక్కుల యొక్క పరిరక్షణ. రెండోది బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రజలకు బాధ్యత వహించేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి. నిజాం ప్రజలకు బాధ్యత వహించే విధంగా ఉండాలి. తను తీసుకున్న నిర్ణయాలకి, విధానాలకి ప్రజలకు బాధ్యత వహించే విధంగా ఉండాలి. ఈ 2 ఆబ్జెక్టివ్స్ అండి, ఈ 2 లక్ష్యాలు. ఈ 2 లక్ష్యాలతో ఇది స్థాపన అనేటువంటిది నిర్మాణం జరిగింది. సో ఇది మొత్తం టోటల్ డిమాండ్స్ చూసినట్లయితే, ఇఫ్ యూ సమ్ అప్ ద ఎంటైర్ డిమాండ్స్, ఏంటి ప్రధాన డిమాండ్స్కి ఏం కనిపిస్తూ ఉంటుందని మనకి, నిజాం సంస్థానంలో అనేక వర్గాల ప్రజలు ఉన్నారు, అనేక కులాల ప్రజలు ఉన్నారు, అనేక వృత్తుల ప్రజలు ఉన్నారు.
అదే విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ కూడాను సమైక్యం చేయాలి. అంటే ఈ ప్రజల మధ్య సామరస్యం నెలకొనేట్టుగా ప్రయత్నించాలి. అంటే విభిన్న వర్గాలు, కులాల, వృత్తుల ప్రజల మధ్య సామరస్యం, సుహృద్భావ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితులు కొన్ని చర్యలు చేపట్టి ఆ పరిస్థితులను క్రియేట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఈ విభిన్న కులాలు, విభిన్న వర్గాలు, విభిన్న సామాజిక వర్గాలు వీటి అభ్యున్నతి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలి. ప్రత్యేకమైనటువంటి అవసరాలు, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క అవసరం ఉంటుంది, ప్రత్యేకమైన అవసరం ఉంటుంది. దాని ప్రకారం దానికి ఉండాల్సినటువంటి ప్లానింగ్ దాన్ని డిజైన్ చేయాలి. ఇది రెండు ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం దిశగా ప్రయత్నం. అన్నిటికన్నా మించి భారత రాజ్యాంగం ఎదుర్కోబోతున్న ప్రధాన సమస్య ఏంటో సమస్య సమాఖ్యం ఉండాలా లేదా ఏకకేంద్ర ప్రభుత్వం ఉండాలి. ఇలాంటి అంశాలకు ఒక పరిష్కారం కూడా చూపించింది నిజాం సబ్జెక్ట్స్ లీగ్. ఏంటంటే సమాఖ్య విధానాన్ని సూచించింది. భారత రాజ్యాంగ సమస్య పరిష్కారం కోసం నిజాం సబ్జెక్ట్స్ లీగ్ లేదా నిజాం ముల్కీ లీగ్ సూచించినటువంటి సమాధాన పరిష్కారం ఏంటంటే సమాఖ్య విధానం ఉండాలి. మరి నిజాం రాజ్యం ఏం చేయాలి? ఆ సమాఖ్యలో జాయిన్ అవ్వాలా వద్దా? దీనికి ఉన్నటువంటి స్టాండ్ ఏంటి? నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ప్రకారం నిజాం సంస్థానం కూడా కొన్ని రక్షణలతో విత్ సమ్ సేఫ్ గార్డ్స్ భారత సమాఖ్యలో జాయిన్ కావాలి. ఇలా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలని పొందుపరచుకోవడం జరిగింది. ఇదే నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అంటాం. అదే తర్వాత వేరే పేరుతో నిజాం ముల్కీ లీగ్గా రూపాంతరం చెందింది. అదండి. థ్యాంక్ యూ.